హాయ్ అండి. ఫస్ట్ పార్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చెక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ కమెంట్ కూడా చేయండి, లైక్ చేయండి, ఓకేనండి. సో ఇప్పుడు నేను థ్రెడ్ ఇక్కడ తీసుకొచ్చానండి. సో ఇక్కడ నేను ఫ్లవర్ వేయాలి ఒకటి. సో 5 బీట్ ఫ్లవర్ వేస్తున్నాను ఇక్కడ. సో ఆల్రెడీ ఇక్కడ 1 బీట్ ఉంది కాబట్టి నేను 4 బీట్స్ బ్లూ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ కలర్ అన్నా తీసుకోవచ్చు. సో ఇందులో నుండి ఇది తీస్తున్నాను ఇలాగా. ఇదిగోండి ఇలా 5 బీట్ ఫ్లవర్ వేసానండి ఒకటి, ఓకేనా అండి. బేస్ 1 ఉంటుంది, 4 బీట్స్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్లో నుండి ఇలా తీయండి, ఒక బీట్లో నుండి తీయండి ఇలా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ తీసాం కదా, ఈ బ్లూ కలర్ బీట్లో నుండి తీయండి. నా థ్రెడ్ ఇక్కడ ఉంది బ్లూ కలర్ బీట్లో ఉండి. సో ఇక్కడ నేను 2 బీట్స్ తీసుకుంటున్నాను అండి, 1 వైట్ అండ్ బ్లాక్, ఓకేనండి. సో ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదండి వైట్, అందులో నుండి తీస్తున్నాను. అంటే 5 బీట్స్ ఫ్లవర్ రావాలి నాకు ఇక్కడ. ఇదిగో చూడండి ఇక్కడ, ఇదిగోండి వచ్చేసిందండి 5 బీట్ ఫ్లవర్. 1 2 3 4 5. దీని చుట్టూ తిప్పేసి ఇక్కడ కిందికి వచ్చేసేయండి ఇలా. ఇదిగోండి గట్టిగా లాగేసి ఇదిగో ఈ బ్లాక్ బీట్ దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు ఈ కింద వైట్ బీట్ ఉంది కదండి, ఈ బ్లాక్ బీట్లో నుండి ఈ వైట్ బీట్లోకి తీయండి ఇలా. అప్పుడు నాకు ఇక్కడ బేస్ 2 ఉంటుందండి. 1 2 ఇంకా నేను 2 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 మళ్ళీ బ్లాక్ బీట్లో నుండి తీయండి ఇలా. సో ఒక 4 బీట్ ఫ్లవర్ పడిపోతుంది ఇక్కడ, ఇదిగోండి ఇలా, ఓకేనా అండి. సో మళ్ళీ తిప్పేసి ఇక్కడ వైట్ బీట్కి వచ్చేసేయండి. ఓకేనండి. సో మళ్ళీ ఇక్కడ 2 ఉంటాయి నాకు, ఇంకా 2 బీట్స్ వేయండి. 1 2 ఇందులో ఈ పక్క బీట్లో నుండి వేయండి ఇలా, ఓకేనా అండి. 4 బీట్స్ వచ్చేస్తాయి నాకు. సో మళ్ళీ పైన ఉన్న బీట్లో నుండి ఇలా తీసేయండి, గట్టిగా లాగండి. సో ఇక్కడికి వచ్చాక మనకి 2 4 బీట్స్ వచ్చేసాయి కదండి. తర్వాత ఇందులో నుండి తీసి కింద ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి తీసేసి ఇలా. ఇక్కడ నాకు 2 బీట్స్ ఉన్నాయి కదండి, బేస్ 1 2 నేను 1 బీట్ తీసుకుంటున్నాను అండి ఇక్కడ. సో ఇది ఇందులో తీస్తే నాకు 3 బీట్స్, ఇదిగోండి ఇలా 3 బీట్స్ పడిపోతాయి నాకు. ఇది చూడండి ఇక్కడ 3 బీట్స్ పడిపోతాయండి. 1 2 3, ఓకేనండి. కొంచెం గట్టిగా లాగేసి కిందకి వచ్చేసాయండి ఇక్కడ. ఇక్కడికి వచ్చాక ఈ బీట్ ఏదైతే మనం ఇప్పుడు వేసామో బ్లూ బీట్, 3rd బీట్ ఇది, ఇందులో తీసాక ఇక్కడ మనకి 5 బీట్ ఫ్లవర్ రావాలండి. సో నాకు ఇక్కడ బేస్ 2 ఉంటుంది, 1 2. సో నేను ఏం చేస్తానంటే ఇంకా 3 బీట్స్ తీసుకుంటాను. ఇదండి 3 బీట్స్, ఎందుకంటే ఇక్కడ బేస్ నాకు 2 ఉంది. 2 + 3 5 బీట్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా. మరి ఈ బీట్లో ఉండి తీయండి. మళ్ళీ ఇది ఇక్కడ కార్నర్కి వచ్చేసాను. వచ్చేసాక మళ్ళీ కింద నుండి ఇక్కడ తెచ్చేసి ఇక్కడ 1 బీట్ వేయండి. సో ఇక్కడ ఇంకా 1 బీట్ వేస్తున్నానండి, ఇందులో తీస్తున్నాను. ఓకేనండి. మళ్ళీ ఇందులో తీసేసి నేను తీసి మళ్ళీ ఇక్కడ ఇది బేస్ 2 అనుకోవాలి. 1 2 ఈ 3rd బీట్ ఏదైతే వేసామో ఇది ఈ పక్కదండి, ఇది 2 బేస్ అవుతుందండి. ఇంకా 2 బీట్స్ తీసుకోవాలి. 2 + 2 4 అవుతుంది. 1 2. సో ఇది ఇందులో ఇలా తీయాలి. నాకంటే 4 బీట్ ఫ్లవర్ పడిపోతుంది. మళ్ళీ పైకి తెచ్చాను. తెచ్చేసి ఇందులో మళ్ళీ తీయండి. మళ్ళీ ఇక్కడ 4 బీట్ బేస్ 2 ఉంటుంది. ఇంకా సో 1 బ్లాక్ బీట్, 1 వైట్ బీట్ తీసుకోవాలండి ఇక్కడ, ఓకేనండి. తీసుకొని ఇది ఇందులో ఇలా తీయాలి. ఇదిగోండి
తీసేసి మళ్ళీ బ్లాక్ బీట్ బయటికి తెచ్చేసేయండి, బ్లాక్ బీట్లోకి తెచ్చేసేయండి. సో ఇక్కడ నాకు బేస్ 4 ఉంటుందండి, బ్లూ బీట్, ఈ 2 వైట్ బీట్ అండ్ 1 బ్లాక్ బీట్. 4 అంటే ఇక్కడ 1 తీసుకుంటున్నాను, 5 అంటే నాకు ఇక్కడ మళ్ళీ 5 బీట్ ఫ్లవర్ రావాలి. మళ్ళీ బ్లూ దాంట్లో నుండి ఇలా తీస్తున్నాను. ఓకేనా అండి. సో ఇక్కడ 5 బీట్ది ఇలా లాగేస్తే మళ్ళీ ఒకసారి మొత్తం ఈ 5 బీట్స్లో ఉండి ఒకసారి తీయండి థ్రెడ్ అని. కొంచెం లాగని గట్టిగా. సో ఒక రౌండ్ అప్ అయిపోయిందండి. మళ్ళీ ఈ బ్లూ బీట్లో నుండి ఇది ఒకటి తీయండి, తీసేసి ఇక్కడ 4 బీట్ వేయాలండి. ఇప్పుడు ఈ ఉన్న 5 బీట్స్ బ్లూ కలర్ సర్కిల్ నుండి ఒక్కొక్కటి తీయాలండి. ఇక్కడున్న బీట్లో నుండేమో 5 బీట్స్ తీయాలి, ఇక్కడున్న బీట్లో నుండి 2 బీట్స్, ఇక్కడున్న బీట్లో నుండి 4 బీట్, మళ్ళీ ఇక్కడ 5 బీట్, అలా ఇదిగోండి. సో ఇప్పుడు ఇది బేస్ తీసుకొని ఈ 2 బేస్ తీసుకొని 4 బీట్స్తో వేయాలండి. నేను చూపిస్తాను ఎలా వేయాలో. సో నేను నా థ్రెడ్ అనేది ఈ బ్లూ బీట్ ఇక్కడ సైడ్ నుండి ఉందండి. సో నేను ఇక్కడ 2 బీట్స్ 1 2 బీట్స్ తీసుకొని ఇక్కడ వైట్ బీట్ ఉంది చూడండి, ఈ వైట్ బీట్లో నుండి ఇలా తీస్తున్నాను. ఎందుకండి ఇలా 4 బీట్ పడిపోతుంది నాకు. తిప్పేసి మళ్ళీ ఈ కింద బీట్లో నుండి ఇలా అండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 4 బీట్ వేయాలి. ఇక్కడ బేస్ 2 ఉంటుంది నాకు, 1 2 అండి. దానికి 2 బీట్స్ వేయాలి. తీసి ఇందులో నుండి తీయండి ఇలా. మళ్ళీ ఇంకో బీట్. సో ఇక్కడ నేను 4 బీట్స్ వేసుకున్నాను కదండి, 1 బీట్ తీసుకుంటున్నానండి. ఈ 5th బీట్ ఉంది కదండి ఒక ఫ్లవర్ కింద, ఈ 5th బీట్లో ఉన్న ఫ్లవర్, ఇది ఒక ఫ్లవర్, ఇది జాయిన్ చేసేస్తున్నానండి. 4 బీట్ అయిపోతుంది నాకు అప్పుడు. ఇదిగా ఓకేనా అండి. సో మళ్ళీ ఇది ఇక్కడ తీసేసుకొని ఇక్కడ 5th బీట్ ఉంది కదండి, ఇంకోటి బీట్ 5th బీట్ ఉంది కదండి, ఇదొకటి, ఇంక పక్కన 3 బీట్ది బీట్ ఉంది కదండి, 3 బీట్స్ ఇక్కడ వేసాం కదా బీట్, ఆ బీట్, ఈ 3 తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ బేస్ 3 ఉంటుందండి. సో నాకు ఇక్కడ బేస్ 3 ఉంటుంది కాబట్టి నేను 1 బీట్ తీసుకుంటున్నాను. 3 + 1 4 అవుతుంది. మళ్ళీ ఈ బీట్లో నుండి తీస్తున్నాను చూడండి, ఈ పక్క బీట్లో నుండి తీస్తున్నాను. సో ఇది మొత్తం క్లోజ్ అయిపోవాలన్నమాట నాకు. ఇదిగండి ఇలా. సో దీని చుట్టూ రౌండప్ వేసుకొని తీసేసుకొని మళ్ళీ ఈ పక్క బీట్లో ఉంది కదండి, ఈ పక్క బీట్లోనే ఇంకోటి తీసేసుకుందామండి ఇలా. ఇక్కడ అన్నీ 4 బీటే వస్తుందండి. 4 బీట్తో నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి కాబట్టి 1 బీట్ తీసుకుంటున్నాను. 3 + 1 4 అవుతుంది. సో ఈ పక్కన ఉన్న బీట్లో నుండి తీసి కింద బీట్ నుండి తీస్తున్నాను. ఈ బీట్లో నుండి తీసి మళ్ళీ రౌండప్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చేసాను. ఇదిగోండి ఇలా క్లోజ్ అయిపోయింది కదండి. సో ఇక్కడ పైన ఏం బీట్ వేయనవసరం లేదండి, జస్ట్ మనకి ఆల్రెడీ 4 బీట్స్ ఉంటాయి. సో ఏంటంటే ఆ 4 బీట్స్ని జాయిన్ చేయాల్సి వస్తుంది ఊరికనే, లేకపోతే విడివిడిగా ఉంటుంది. సో ఇలా 4 బీట్స్ జాయిన్ చేయాలి మనం. అదిగోండి ఇలా 4 బీట్స్ జాయిన్ చేసేయాలండి మనం. ఇక్కడ 3 వేసేయండి ఒకటి. సో ఇక్కడ మొత్తం 4 బీట్స్తో జాయిన్ అయిపోయింది చూడండి. 4 బీట్స్ 4 బీట్స్ 4 బీట్స్ 4 బీట్ 4 బీట్స్ 4 బీట్స్ ఓకేనండి. ఇలా మొత్తం మనకి జాయిన్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా కింద మనకి ఇలా వస్తుంది. ఇక్కడ 3 బీట్ 5 బీట్ 3 బీట్స్ ఓకేనా అండి. ఇదిగోండి ఇప్పుడు మనం తొండం వేద్దామండి, ఎలా వేయాలి అనేది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం కింద 5 బీట్స్ తీసుకున్నాం కదండి. 5 బీట్ ఫ్లవర్కి అక్కడ మధ్యలో బీట్ ఉంది కదా, ఇందులో నేను నీడలు తీస్తున్నానండి.
1 బీట్ ఉన్నది చూడండి. ఇక్కడ ఈ 1 బీట్కి ఒక 4 బీట్స్ వేయాలండి. బేస్ అక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 3 తీసుకుంటున్నాను. 1 + 3 = 4 అవుతుందండి. ఓకేనండి. ఇంకోసారి ఇలా తీయండి, మళ్ళీ తీయండి, ఇంకో రౌండ్ వచ్చేయండి. ఇదిగోండి ఇక్కడ కింద నుండి ఇలా తీయాలండి. ఇదేంటంటే దంతంలాగా ఈ 4 బీట్స్ అనేది ఉండిపోతుంది ఒకటి. ఇక్కడ ఇలా కిందికి ఇప్పుడు చూడండి, ఇలా చూస్తే ఇది దంతంలాగా ఉంటుంది. ఇక్కడ 4 బీట్స్ ఒకటి తీసుకుంటున్నామండి. అండి ఇప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ దాంట్లో నుండి ఇంకో 4 బీట్స్ది తీయాలండి. ఇప్పుడు ఇది ఒక బీట్ ఈ కింద బేస్ నుండి తీసుకున్నాం కదా, అదే బేస్ నుండి ఇంకొక 4 బీట్స్ది తీయాలి. అంటే ఇదిగోండి 3 బీట్స్. మళ్ళీ సేమ్ ఇది ఎలా తీసారో అలాగనే ఇంకోటి కూడా తీయాలండి. ఇలాగా దాంట్లో నుండే ఇదిగోండి ఇలా. అంటే టూ బీట్స్ వస్తుంది. ఒకటేమో ఈ లోపలదేమో తొండంకి యూజ్ చేస్తాము, ఇదేమో దంతంలాగా కింద అలానే ఉండిపోతుంది అన్నమాట. ఓకేనండి. ఈ లోపల దాన్ని కొంచెం గట్టిగా లాగి ఇదిగోండి ఇలా డబుల్ థ్రెడ్డింగ్ తీసుకున్నానండి. చేస్తుందంటే 4 బీట్ వేసాం కదా, ఈ 4 బీట్ ఇక్కడ సైడ్కి ఉన్న ఒక బీట్లోనే తీస్తున్నాను ఇలా. సో ఇక్కడ మళ్ళీ 5 బీట్ వేయాలండి. 1 2 3 బేస్ ఉంటుంది. అంటే కింద ఉన్న ఫ్లవర్కి ఈ 2 బీట్స్, ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఈ 2 బీట్స్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే 2 బీట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 2 + 3 5 అవుతుంది. సో ఇందులో నుండి తీస్తున్నానండి. సో మళ్ళీ ఏం చేస్తానంటే ఇది మళ్ళీ బ్యాక్ సైడ్కి ఇటు సైడ్ ఈ కార్నర్కి తెచ్చి ఇంకో 1 బీట్ వేస్తున్నానండి. ఇక్కడ ఆల్రెడీ నాకు 4 బీట్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ 1 2 3 4 1 2 3 4 బీట్స్ ఉన్నాయి కదండి. సో నేను ఒక బీట్ వేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి 4 ఇక్కడ. సో ఇక్కడ నుండి ఇది తీస్తున్నానండి. ఇదిగోండి ఇలా 4 బీట్, ఈ 4 బీట్ ప్లస్ ఇది 1 5 బీట్ అవుతుందండి. ఇదిగోండి ఇలా వచ్చేసిందండి 5 బీట్. అంటే నాకు ఇక్కడ మధ్యలో ఇట్లా 3 బీట్స్ రావాలండి. 1 2 3 అంటే ఒక బీట్ ఇదేమో 4 బీట్ది, ఇంకో బీట్ ఏమో 5 బీట్స్ది, సేమ్ అలాంటిది ఇంకో బీట్ 5 బీట్స్. ఈ 3 బీట్స్ కలిసి నాకు 3 బీట్స్ కనిపించాలన్నమాట. ఓకేనా అండి. సో మళ్ళీ ఇది తీసుకొచ్చి ఇక్కడ కింద తీసుకురండి. సో కింద మళ్ళీ 4 బీట్ వేయాలండి. ఇక్కడ ఏదైతే 4 బీట్ తీసుకున్నామో దాన్నే మళ్ళీ బేస్గా తీసుకొని, ఇది బేస్ 1 ఉంటుందండి, మళ్ళీ 3 బీట్స్ వేద్దాం. 3 బీట్స్ 1 2 3 బేస్ 1 ఉంటుంది ఆ 4 బీట్లో. ఇది 3 4 + 3 1 + 4 1 + 3 4 అవుతుందండి. ఇదిగోండి 4 బీట్స్. 4 బీట్ ఫ్లవర్ పడిపోయింది కదండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు బేస్ 2 ఉంటుందండి, 1 2. సో ఇక్కడ నేను ఇంకా 3 బీట్స్ తీసుకుంటాను. ఇదిగోండి బేస్ ఇది 1 ఇది 2 1 2 రైట్. సో నేను ఇంకా 3 బీట్స్ తీసుకుంటాను. అంటే 5 బీట్స్ ఫ్లవర్ రావాలి ఇంకోటి. 1 2 3. ఓకేనా అండి. తీసుకొచ్చి ఈ 5 బీట్లోది ఈ మధ్యలో ఉన్నది కదా, దాంట్లో నుండి తీయండి ఇలా. సో ఇక్కడ ఇంకో 5 బీట్ పడిపోయింది కదండి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇందులో నుండి తీసి, అంటే ఇక్కడ ఉన్న 5 బీట్ సర్కిల్ ఉంది కదండి, ఆ బీట్లో నుండి బయటికి తెచ్చేస్తున్నాను. 1 2 ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 4 బీట్స్ కనిపిస్తాయి చూడండి. ఈ సర్కిల్ మొత్తం టర్న్ చేస్తే ఇక్కడ 4 బీట్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇదిగోండి కొంచెం టైట్గా లాగేసి 1 2 3 4 2 3 4 ఈ 4 బీట్స్ ఉన్నాయి కదండి. సో 1 బీట్ వేసేస్తున్నాను. 4 + 1
5 బీట్ అయిపోతుంది. సో ఇందులో నుండి తీస్తున్నానండి. ఇలా వచ్చేసిందండి 5 బీట్ సర్కిల్. ఇదిగోండి, ఇది తీసుకొచ్చి బయట తీసుకొచ్చేసేయండి. ఇదిగోండి, ఇది పట్టి లాగేసాం కదండి. సో మనకి ఇక్కడ మళ్ళీ 3 బీట్స్, ఇక్కడ 3 బీట్స్ కనిపిస్తున్నాయి చూడండి. 1 2 3 ఇలా 3 బీట్స్ రావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 5 బీట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ లాస్ట్కి వచ్చేసి 4 బీట్స్ తీసుకుంటున్నాం. అంటే బేస్ 1 ఉంటుంది కదండి, అక్కడ బేస్ 1 ప్లస్ 3 తీసుకున్నాను ఇక్కడ. ఇదిగోండి, అయితే నాకు ఇక్కడ ఇదిగోండి 4 బీట్స్, ఇలా 4 బీట్ సర్కిల్ పడిపోతుంది నాకు. రైట్, తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బేస్ నాకు 2 ఉంటుంది, ఈ బీట్. సో మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను నేను. 1 2 ఇక్కడ అయితే మొత్తం నేను 2 బీట్సే వేస్తున్నానండి. అంటే 4 బీట్ సర్కిల్ వేస్తున్నాను. ఇక నాకు 1 2 3 బీట్స్ ఉన్నాయి కదా, ఇంకొక బీట్ వేసేస్తున్నాను ఇక్కడ పైకి తెచ్చేసి. ఇదిగోండి, ఇక్కడ నాకు 1 2 3 బీట్స్ ఉన్నాయి కదండి. 3 + 1 4 అవుతుంది. ఇదిగోండి 4 బీట్స్. సో ఇక్కడ పైకి వచ్చేసి కొంచెం గట్టిగా లాగండి. లాగేసి ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 సర్కిల్స్ని ఒకసారి మళ్ళీ జాయిన్ చేసేద్దాం. అవి విడివిడిగా ఉంటే కొంచెం టైట్గా ఉంటుంది అన్నమాట, ఇలా జాయిన్ చేసేస్తే. సో ఈ 3 బీట్స్వి ఇలా గట్టిగా జాయిన్ చేసేద్దాం. ఓకేనా అండి. సో మన ఎలిఫెంట్ ఇలా వచ్చేస్తుందండి. సో ఇది వచ్చేసి దంతం లాగా ఉంటుంది 1 బీట్. ఎలిఫెంట్ ఇది. ఓకేనండి. ఇప్పుడు దీనికి ఇయర్స్, లెగ్స్, బ్యాక్ సైడ్ ఈ 3 వేయాలండి. సో ఆల్మోస్ట్ మన ఫేస్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఫేస్ ఫ్రంట్ పార్ట్ ఇది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తున్నాను. బ్యాక్ సైడ్ టేల్ ఎలా వేయాలి, ఇది ఎలా క్లోజ్ చేయాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి 3 బీట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3. సో ఇక్కడ కూడా మనం సేమ్ అలాగనే 3 బీట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ బీట్కి నేను థ్రెడ్ పెట్టుకున్నానండి. నా థ్రెడ్ ఇక్కడ సైడ్ ఉంది. ఈ 1 2 3 ఈ 3 బీట్స్ ఉన్నాయి కదా, 1 2 3. సో ఫస్ట్ బీట్కి తీసుకున్నాను. సో ఇదేంటంటే 4 బీట్స్తోని ఇక్కడ జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇలా పెట్టాను అనుకోండి, ఇవి 2 బేస్ అవుతుంది నాకు. రైట్, ఇదిగో ఇలా 1 2 ఈ 2 బేస్ అవుతుంది నాకు. సో నేను ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నానండి. 2 + 2 4 అవుతుంది. ఇదిగోండి 2 బీట్స్ తీసుకొని ఈ పక్క దాంట్లో ఉన్న దాంట్లోనే తీయండి ఇలా. సో ఇలా 4 బీట్స్ పడిపోతుంది. ఇదిగోండి, సో మధ్యలో వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట, మనకి లోపలికి ఉండి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లోపల బేస్ మనకి 2 ఉంటుందండి. ఈ వేసిన ఫ్లవర్ బీట్ 1, ఈ కిందిది ఇది, ఇవి 2 బేస్ ఉంటుంది. సో నేను ఇంకా 2 తీసుకున్నాను. 1 2 2 + 2 4 అవుతుంది. సో కింది దాంట్లో నుండి తీస్తున్నాను. తీసి పక్క బీట్ తీసిన దాంట్లో నుండి తీస్తున్నాను. ఇదిగోండి ఇలా మళ్ళీ మొత్తం ఇది వేసేసి మళ్ళీ కింద ఉన్న బీట్కి రండి. సో ఇప్పుడు పక్క బీట్ కూడా ఉంటుంది కదండి. ఇక్కడ 1 2 3 ఇది పక్క దాంట్లో కూడా తీసుకుందామండి. సో ఇక్కడ నేను 1 బీట్ యూస్ చేస్తున్నాను. 3 ఉన్నాయి కాబట్టి బేస్ 3 + 1 4 అవుతుంది. మళ్ళీ ఈ 3 బీట్స్ నుండి తీసేయండి, ఇలా వస్తుంది. ఓకేనా అండి. సో సెకండ్ లైన్ కూడా అలాగే వేయండి, నేను చూపిస్తాను మీకు వేసి. ఇదిగోండి, ఇప్పుడు ఈ మిడిల్ బీట్ ఉంది కదండి, ఈ మిడిల్ బీట్కి నేను తోక వేయాలండి. సో నేను ఏం చేస్తాను అంటే నా థ్రెడ్ మిడిల్ బీట్కి తెచ్చేసుకున్నాను. ఇదిగో ఇక్కడ తెచ్చేసుకొని ఇక్కడ నేను 3 బీట్స్ వేస్తున్నాను అండి. ఆల్రెడీ ఇక్కడ 1 బేస్ ఉంది కాబట్టి ఇంకా 2 బీట్స్ వేసుకుంటున్నాను. 1 2 వేసి ఇది ఇందులోండి ఇలా తీయండి. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి, కొంచెం గట్టిగా లాగండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 1 2 3 4 బీట్స్ ఉన్నాయండి బేస్. ఓకే అండి, 4 బీట్స్ అంటే ఇక్కడ నేను ఇంకా 2 బీట్స్ తీసుకుంటే నాకు 6 బీట్స్ వస్తుంది. ఇక్కడ నాకు 2 6 బీట్స్ సర్కిల్స్ రావాలా. సో నేను ఈ థర్డ్ బీట్లో నుండి ఇది 1 బీట్ తీసుకొని ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను అండి. 1 2 ఇదిగోండి 2 బీట్స్ తీసుకొని ఇందులో నుండి పై దాంట్లో నుండి ఇలా తీస్తున్నానండి. ఇదిగోండి. సో నాకు ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి కదా బేస్, 5 6 ఇలా 6 బీట్స్ ఫ్లవర్ రావాలండి నాకు. ఇదిగోండి ఇలా. ఇదిగోండి 6 బీట్ ఫ్లవర్ వచ్చింది కదండి. అయితే ఇప్పుడు ఇది ఇంకో బీట్లో నుండి ఇది తీస్తున్నానండి. సో నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 5 బీట్స్ ఉంటాయి చూడండి. 1 2 3 4 5 ఈ 5 బీట్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. సో నేను ఏం చేస్తాను అంటే ఇంకో 1 బీట్ తీసుకున్నాను. ఇదిగోండి తీసుకొని ఇక్కడ పై దాంట్లో నుండి జాయిన్ చేస్తున్నానండి ఇలా. ఓకేనండి. సో జాయిన్ చేసి ఈ అన్ని బీట్లో నుండి తీసేసాయండి బయటికి. ఇందులో నుండి మొత్తం ఒకసారి రౌండ్ అప్ చేసేయండి. మనకి ఇక్కడ 6 బీట్ సర్కిల్ వస్తుంది, ఇక్కడ 6 బీట్ సర్కిల్ వస్తుందండి. ఇదిగోండి కొంచెం గట్టిగా లాగండి. ఇక్కడ 6 బీట్ ఇక్కడ 6 బీట్ సర్కిల్స్ వచ్చాయండి. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి నేను మధ్యలో ఒక బీట్ వేస్తున్నానండి, క్రాస్గా వేస్తున్నాను ఒక బీట్. ఇదిగోండి ఇక్కడ ఖాళీగా ఒక బీట్ వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదండి, ఈ సర్కిల్ ఇక్కడ మధ్యలో నుండి ఇలాగనే ఒక బీట్ వేయాలన్నమాట. ఇది మధ్యలో కవర్ అయిపోతుంది మనకి. ఓకేనా అండి. సో 1 బీట్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ ఇలా నుండి తీస్తున్నాను. ఇదిగోండి కవర్ అప్ అయిపోయింది కదండి ఇలా. ఇదిగోండి. ఓకేనా అండి. అండ్ మళ్ళీ ఇక్కడ నుండి ఇంకో బీట్ వేస్తున్నానండి కిందికి వెళ్ళి. ఇక్కడ కొంచెం లూజ్గా వచ్చినట్టుందండి సర్కిల్. సో టైట్గా ఉండడానికి నేను మళ్ళీ డబుల్ థ్రెడ్డింగ్ వేస్తున్నాను. ఇదిగో కొంచెం లాగేస్తే టైట్గా వచ్చేస్తుంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా 5 బీట్స్ పడిపోతాయి. మనం ఇక్కడ స్పేస్ వదిలిపెట్టాం కదండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఇక్కడ ఈ 5 బీట్స్ వచ్చేసాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ 5 బీట్స్ని కూడా నేను రౌండప్ చేస్తున్నానండి. ఇది మనం ఖాళీగా ఉంచాం కదండి 1 బీట్. సో ఈ 2 6 సర్కిల్స్ని బీట్ 1 1 బీట్ తీసుకుంటే ఇలా మనకి 5 బీట్ సర్కిల్ అనేది పడిపోయింది. ఓకేనా అండి. లాస్ట్ వర్క్ తెచ్చేస్తున్నాను. ఇక్కడ ఇంకో బీట్ వేయాలి మనము. అది సో ఇక్కడ నుండి ఒక బీట్ వేస్తున్నాను. ఇదేం లేదండి, థ్రెడ్స్ తీస్తున్నాను నేను కొంచెం ఇక్కడ టైట్గా ఉండడానికని, అంతే. అదిగోండి 1 బీట్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్గా హాఫ్. సో ఇలా నుండి ఇక్కడికి ఇలా తీసేస్తాను. సో మధ్యలో ఎగ్జాక్ట్లీ హాఫ్ తీసుకుంటే కరెక్ట్ అది బీట్ అనేది మధ్యలోకి వచ్చేస్తుంది ఇలా. ఓకేనండి. ఇదిగోండి. సో ఇక్కడ మొత్తం వెనకంతా కవర్ అప్ అయిపోయింది చూడండి. మనకి ఇక్కడ కొంచెం ఎంబోజింగ్గా వచ్చింది, ఉబ్బుగా వచ్చింది చూడండి. ఇలాగా అంటే కరెక్ట్ షేప్ వస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ 3 బీట్స్ ఉన్నాయి కదండి, 1 2 3 బీట్స్ ఉన్నాయి కదండి, 1 1 2 3. సో దీని బీట్ మధ్యలో నేను టేల్ వేస్తున్నానండి. ఇది ఎలా వేస్తానంటే ఫస్ట్ నేను 3 బీట్స్ తీసుకుంటున్నానండి. వన్ 2 3 ఈ 3 బీట్స్ తీసుకొని ఇది కూడా నేను పర్చేస్ పూసలు 3 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 3 ఓకేనా అండి. తీసుకొని ఇదిగోండి ఇలా జాయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ 3 బీట్స్ వదిలేసి ఈ వైట్ కలర్ బీట్లో నుండి తీస్తున్నానండి. ఇదిగోండి ఇలా ఈ 3 వైట్ బీట్స్ తీసుకొని
మనం వేయడం ఇక్కడ నుండి వేసాం కదండి, సో మళ్ళీ దాని ఆపోజిట్లో నుండి నీడిల్ తీయాలి. ఓకేనా అండి? సో అప్పుడు ఇది కరెక్ట్ మధ్యలో అనేది వచ్చేస్తుంది మనకి. కొంచెం సెట్ చేసుకుంటూ చేయండి. ఇదిగో ఈ బీడ్స్ ఉన్నాయి కదండి, బీడ్స్ కొంచెం కిందికి లాగేసేయండి. అప్పుడు ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మనకి. కరెక్ట్ ఇది సెంటర్కి తెచ్చుకోండి. ఫస్ట్ తెచ్చుకొని ఈ బ్లాక్ బీడ్స్ సెట్ చేసి ఇది లాగండి. ఇదిగో అప్పుడు మనకి ఇలా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలా మనకి టేల్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా టేల్ వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఇది కొంచెం పైకి తెచ్చేసి ఇదిగోండి ఇక్కడ 3 వేసేస్తున్నాను. ఇక్కడ పైకి తెచ్చేసి ఇదిగోండి పైకి ఇలా తెచ్చేసి ఇక్కడ 3 వేసేస్తున్నాను. కింద నుండి తీసి ఇలా 2 టర్న్స్ తిప్పేస్తే సరిపోతుందండి. మన బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ ఇలా టేల్ మనకు వచ్చేస్తుంది. ఓకేనా అండి? ఇదిగోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక చెవు చూపిస్తానండి, మళ్ళీ లెగ్ చూపిస్తాను. ఓకేనా అండి? సో నేను నా థ్రెడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదండి, 1 2 ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదా, దీని మధ్యలో 3 బీట్స్ ఉంటాయి, 1 2 3. సో ఈ 3 బీట్స్కి మనము చెవులో ఎలా వేయాలని నేను చూపిస్తాను. ఓకేనండి? నేను థ్రెడ్ ఇక్కడ పెట్టుకున్నాను, నేను పెట్టుకొని మీకు వీడియో చూపిస్తానండి. ఓకేనండి? ఇదిగోండి నేను డబుల్ థ్రెడ్ని తీసుకున్నాను. ఏం లేదండి, సూదిలో డబుల్ థ్రెడ్ వేసి ఇక్కడ 3 వేయాలి, వేసి ఇక్కడ నుండి తీసుకున్నాను. సో ఇది తీసుకోవడం ఎలా అంటే జస్ట్ ఇందులో నుండి ఇది ఇలా ఇన్సర్ట్ చేయడం అన్నమాట. ఇన్సర్ట్ చేసేసి లాగేయడం. సో మనకి ఇక్కడ ఒక నాట్ పడిపోతుంది. ఇదిగోండి ఇది బేస్ 1 ఉంటుందండి, 1 2 3. అక్కడ బేస్ 1 ఇది 3 అండి. సో ఇలా కింద నుండి తీయండి, కింద బీట్స్ నుండి. ఇదిగోండి ఇలా అంటే బార్డర్ ఒకటే మనకి కలర్గా రావాలండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూడండి మధ్యలో నేను వైట్ తీసుకుంటున్నాను. సో ఇదిగోండి ఇలా కార్నర్కి బ్లూ వచ్చేటట్టు ఇలా వేసాను. అంటే ఇక్కడ ఒక 4 బీట్ ఫ్లవర్ పడిపోతుంది నాకు. సో మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇదిగోండి ఇది మొత్తం సర్కిల్ చేసేసి మళ్ళీ కింద ఉన్న బీట్ని ఒకటి తీసుకున్నానండి ఇలా. ఇదిగోండి ఓకేనా అండి? మళ్ళీ ఇక్కడ వైట్ బేస్ 2 ఉంటుంది, నేను వైట్ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 అవుతుంది. సో ఈ పక్క బీట్ ఉంది కదండి, ఈ పక్క బీట్లో నుండి ఇలా తీస్తున్నాను. సో మధ్యలో నాకు వైటే ఉంటుందండి. ఓకేనండి? మళ్ళీ ఇంట్లో నుండి పైకి తీస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ ఫ్లవర్ పడిపోయింది, సెకండ్ ఫ్లవర్, ఇంకొక ఫ్లవర్ ఉంటుందండి. సో దానికి ఏంటంటే బేస్ ఇక్కడ 2 ఉంటుంది. సో నేను 2 బ్లూ బీడ్స్ తీసుకున్నాను. ఇదిగోండి తీసుకొని ఈ కింద ఉంది కదండి ఇంకోటి బేస్, ఇంకో బేస్ ఉంటుంది కదా, అందులో నుండి తీస్తున్నాను. ఇదిగోండి సో ఇది మళ్ళీ మధ్యలో నుండి ఇలా తీయాలండి. ఓకేనండి? సో మళ్ళీ మధ్యలోకి తెచ్చేసుకోండి బీట్, మధ్యలోకి తెచ్చేసుకొని బీట్. ఇక్కడ బేస్ 1 ఉన్నదండి. సో నేను ఇంకా 3 బీట్స్ వేయాలా. ఇక్కడ 3 బీట్స్ నేను బ్లూవే తీసుకున్నానండి. ఇదిగోండి 1 2 3. ఇదిగోండి సో ఇలా మనకి ఇయర్స్ వచ్చేస్తాయండి. సో నేను దీన్ని ఒకసారి రౌండ్ అవుట్ చేస్తున్నానండి స్ట్రాంగ్గా ఉండడానికి. ఇది వేరేగా ఉంది కదా, దీనికి అటాచ్గా లేదు. సో ఇది అటాచ్ చేద్దాం అనేసి ఇది మొత్తం సర్కిల్ తీసుకొచ్చి బయటికి తెచ్చి జస్ట్ ఈ ఒక్కదానికి కింది లేకున్నా పర్లేదండి. ఇది దీంట్లో నుండి ఈ బ్లూ దాంట్లోకి తీయండి, తీసేసి మొత్తం రౌండప్ చేసేయండి. అదిగా
ఇందులో తీసి ఇందులో తీసేసి ఇక్కడ కింద ముడి వేసేయండి. సో ఏంటంటే అది జాయింట్గా ఉంటుందని. లేదు మీరు కిందిది కూడా కావాలి అనుకుంటే కిందిది కూడా వేసేసుకోవచ్చు. ఇలా కింది దాంట్లోనే తీసేయండి. సో ఏంటంటే ఇది మొత్తం వన్ పీస్ లాగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు విడిగా ఉండదు చూడండి, మొత్తం జాయింట్గా ఉంటుంది. సో చేసి ఇక్కడ ముడి వేసినా సరిపోతుంది. కింద నుండి నీడిల్ తీసేసి కొంచెం గట్టిగా లాగి 2 రౌండ్ అప్ వేసి లాగేయండి గట్టిగా. సో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఎలా వేసారో ఇక్కడ కూడా అలాగనే వేయాలండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి నాకైతే. ఎస్ ఓకే అండి. లెగ్స్ కూడా వేసేద్దామండి. సో లెగ్స్ కూడా ఎలాగంటే నేను 1 చూపిస్తాను. సో ఈ కార్నర్స్ వేయాలండి. ఇక్కడ ఈ 4 అంటే ఎడ్జెస్ కరెక్ట్ ఈ 4 ఎడ్జెస్కి వేయాలండి. ఇక్కడ ఈ బీట్కి, ఇక్కడ ఈ బీట్ అండ్ ఈ బీట్, ఈ 4 బీట్స్కి బేస్ తీసుకొని 4 బీట్స్తోని వేయాలండి. నేను చూపిస్తాను. నేను క్రీమ్ కలర్ తీసుకున్నాను. నేను థ్రెడ్ వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి నేను ఇక్కడ మీకు ఈ కార్నర్లో వేసి చూపిస్తానండి. సో నేను ఏం చేస్తున్నాను అంటే డబుల్ థ్రెడ్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ ముడి వేసాం కదా, ఇందులో తీసేసి ముడి వేస్తున్నానండి. సో ఇక్కడ నాకు బేస్ ఇక్కడ 1 ఉంటుందండి, ఇది బేస్ 1. సో దీనికి నేను 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3. ఇది కూడా 4 బీట్స్ లాగానే వేయాలండి. సో నా థ్రెడ్ ఇక్కడ ఉంది కదండి, ఈ ఆపోజిట్ దాంట్లో తీస్తున్నాను. సేమ్ 4 బీట్ మెథడే అండి. ఇదిగోండి ఇలా ఓకేనా అండి. మళ్ళీ ఇది పైనుండి తీయండి అండి. సో ఇక్కడ బీట్కి 1 బీట్కి 3 బీట్స్ పడిపోతుందండి ఇలాగా. ఓకేనండి. ఇప్పుడు నా థ్రెడ్ ఇది పైన ఉంది. సో ఇక్కడ నాకు 2 బేస్ ఉంది. మళ్ళీ 1 2 మళ్ళీ 2 తీసుకుంటున్నాను. 2 తీసుకొని ఈ కింది బీట్లో నుండి తీస్తున్నానండి ఇలా. సో ఇక్కడ ఇంకోటి బీట్ పడిపోతుంది నాకు. ఓకేనా అండి. సో మళ్ళీ రౌండ్ అప్ చేసి కింద బీట్ కూడా తీసుకోండి. ఇలా కింద బీట్ ఇదిగోండి కింద బీట్ తీసుకున్నాను. కొంచెం లాగండి. సో ఇక్కడ బేస్ నాకు 2 ఉంటుంది. మళ్ళీ 2 బీట్స్ తీసుకున్నాను. 1 2 2 + 2 4 అవుతుంది. మీద నుండి తీస్తున్నాను మళ్ళీ కింద బీట్లోకి. అదిగో ఇలా. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఇదిగోండి ఈ కింద బీట్ ఇంకో 4th బీట్ తీసుకొని మళ్ళీ ఈ సైడ్ బీట్లో నుండి తీసుకొని ఇక్కడ వచ్చేసి 1 బీట్ తీసుకుంటున్నానండి. 1. సో ఇక్కడ నాకు బేస్ 3 ఉన్నాయి చూడండి. 1 2 3 చూడండి నాకు 3 బీట్స్ ఉన్నాయి ఇక్కడ. 1 2 3. సో 1 బీట్ తీసుకొని ఇందులో నుండి తీసి లాగేస్తున్నాను. సో నాకు ఇక్కడ 4 బీట్ పడిపోతుంది. ఇదిగోండి వచ్చేసిందండి 4 బీట్. ఇదిగో 4 సైడ్స్ 4 బీట్స్ ఉంటుంది. ఇలా పైన కూడా 4 బీట్సే కనిపిస్తుంది మనకి. ఓకేనా అండి. సో దీన్ని తీసుకొచ్చి పైన మళ్ళీ ఈ 4 బీట్స్ ఉన్నాయి కదండి. 1 2 3 4. ఈ 4 బీట్స్కి మళ్ళీ 1 బీట్ అనుకొని మళ్ళీ దీనికి 4 బీట్స్ వేయాలి. ఓకేనా అండి. ఇది బేస్ 1 అవుతుంది. సో నేను మళ్ళీ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3 ఆపోజిట్ సైడ్లో నుండి వేయాలండి. ఇది ఇలా ఇదిగోండి ఇలా పడిపోయింది కదండి 1. సో మళ్ళీ ఇది మీద బీట్లోకి తీస్తున్నానండి. నీడేలా కొంచెం గట్టిగా లాగండి. సో నాకు బేస్ 2 ఉంటుంది. అక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ కింది దాంట్లో నుండి ఇలా తీస్తున్నాను. ఓకేనా అండి. ఇక్కడ 4 బీట్స్ వచ్చేసాయి. సో మళ్ళీ రౌండ్ అప్ చేసేసుకొని థ్రెడ్ మళ్ళీ ఈ కింద బీట్లో నుండి బయటికి తెచ్చేసాను. సో ఇక్కడ కూడా నాకు 1 2 బేస్ ఉంటుందండి. సో మళ్ళీ 2 బీట్స్ తీసుకున్నాను. 2 + 2 4 అవుతుంది. మళ్ళీ 2 తీసుకున్నాను. 2 + 2 4 అవుతుంది. మళ్ళీ ఈ కింద నుండి ఇలా తీయాలి. ఇలా తీయండి. తీసాక ఇది పై బీట్లో నుండి ఇలా తీయండి నీడిల్ని.
మళ్ళీ ఇక్కడ నాకు బేస్ త్రీ ఉంటాయండి. ఇదిగోండి 1 2 3. సో నా 1 బిట్ తీసుకొని ఈ మూడింటిని జాయిన్ చేసేస్తున్నానండి. 1 2 3. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది చూడండి. 1 2 3 4 5. ఓకేనా అండి. ఇంకొకటి అంటే 3 బిట్స్ రావాలి. 1 2 బిట్స్ వేసాము. ఇంకా సేమ్ ప్రాసెస్లో ఇంకో వరుస వేయాలండి. సో ఇక్కడ మళ్ళీ బేస్ 1 ఉంటుంది నాకు తీసుకున్నాను. సో ఇక్కడ నాకు బేస్ 1 ఉంది కదండి. సో 1 క్రీమ్ బిట్, 1 బ్లూ బిట్, 1 క్రీమ్ బిట్ ఈ కాంబినేషన్లో తీసుకున్నాను ఇలా. ఓకేనా అండి. నాకు 4 బిట్ పడిపోయింది కదండి ఇక్కడ. సో మళ్ళీ వైట్ దాంట్లో నుండి పైకి తీస్తున్నాను. బేస్ 2 ఉన్నాయి నాకు 1 2. సో నేను ఇక్కడ 1 బ్లూ బిట్, 1 వైట్ బిట్ తీసుకున్నాను. బేస్ 2 2 + 2 4 ఇలా. ఓకేనా అండి. మళ్ళీ ఇది రౌండ్ అప్ చేసి కిందికి వచ్చేసాను. కింది బిట్ నుండి ఇలా తీసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ 1 వైట్ బిట్, 1 బ్లూ బిట్ తీసుకున్నానండి. అదే లాస్ట్గా ఫైనల్ ఇక్కడ 3 బిట్స్ ఉంటాయండి. 1 2 3. ఓకేనండి. సో నేను ఇక్కడ 1 బ్లూ బిట్ తీసుకున్నాను. ఇక్కడ 1 బ్లూ బిట్ తీసుకుంటున్నాను అండి. దాన్ని ఇదిగోండి ఇలా వేసేస్తుంది. సో ఇప్పుడు మనం ఇది రౌండప్ చేసాం కదండి. చేశాక ఇప్పుడు ఈ 4 బీట్స్ కూడా బ్లూ కలర్ బీట్స్ కూడా వేరువేరుగా ఉంటాయండి. సో ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికని ఈ 4 బీట్స్ని కూడా ఈ 4 బ్లూ బీట్స్ని కూడా రౌండప్ చేసాయండి. సో కొంచెం స్ట్రాంగ్ కూడా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటాయండి. ఇదిగోండి ఇలా. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే రిపీటెడ్గా వీడియో చూడండి. సో డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా మొత్తం 4 బిట్స్ని ఒకసారి రౌండప్ చేసేయండి. ఓకేనా అండి. చేసేసి ఇలా 4 రౌండప్ చేసేసి ఒక నాట్ వేసండి. కింద నుండి నీడిల్ తీసేసి ఒక నాట్ వేసేస్తే అయిపోతుంది. కొంచెం గట్టిగా లాగండి. మన లెగ్ కూడా అయిపోయిందండి. సో ఒక సైడ్ ఇయర్, ఒక లెగ్ అయిపోయింది. నేను మొత్తం వేసి పిక్ పెడతానండి మీకు. అప్పుడు ఇది ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదిగోండి మన ఎలిఫెంట్ అయిపోయిందండి. మొత్తం వేసేసాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. ఇదిగోండి సో చాలా బాగుందండి. ఇదిగోండి కలర్ కాంబినేషన్ అయితే సో కేక. ఓకే అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ ట్రై చేయండి ఇది వేయడానికి. ప్లీజ్ ఏమైనా కమెంట్స్ ఉంటే కూడా నాకు పంపించండి. మీకు చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లంగా అనిపించినా కూడా నాకు కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. సో కీప్ షేరింగ్ అండి. ఓకే, టేక్ కేర్ అండి. బాయ్ అండ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. బాయ్.